హాయ్! హలో గైస్ ఇప్పుడే 'గోదావరి గట్టుపైన' మూవీ సినిమా చూసి అయితే వచ్చిన. సినిమానైతే ఒక లవ్, ఫ్యామిలీ డ్రామా ఓరియెంటెడ్ మూవీ. నాకైతే నిజం చెప్పాలంటే రొటీన్ స్టోరీ అనిపించింది భయ్య. నిజం చెప్పాలంటే రొటీన్ స్టోరీ అనిపించింది. కాకపోతే మిడిల్‌ల ఒక ఎమోషనల్ ఆడాడ మంచి మంచి కామెడీసు అట్లా అనిపించినాయి. మళ్ళా దాని తర్వాత చూసుకుంటే 'ప్రకాష్ రాజ్' యాక్టింగ్ అయినా, మళ్ళా 'సుమంత్ ప్రభాస్' అన్న యాక్టింగ్ అయినా, హీరోయిన్ యాక్టింగ్ అయినా చాలా బాగున్నాయి. సూపర్ అనిపించింది. ఇదొక్కటి మెచ్చుకోవచ్చు. కాకపోతే సినిమానైతే చూడాలనుకుంటే ఒక ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీ ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు. కాకపోతే మీరు ఏదో కొత్తది ఎక్స్‌పెక్ట్ జేసి ఎళ్ళిర్రంటే ఇగ అది గాని పని. ఎందుకంటే నిజం చెప్పాలంటే నాకిట్లా ఒక లాగ్ అనిపించింది భయ్య సినిమా గూడా. నిజంగా. ఎందుకంటే మనకు ఆ సినిమా చూస్తే ఏమనిపిస్తదంటే మనకు రొటీన్ లవ్ స్టోరీలు చూసినయి మళ్ళా కామెడీ సీన్స్ ఏసినా గాని కొన్ని కొన్ని ఆ టైమింగు పడలేదు. కామెడీ టైమింగ్ ఇట్లా ఆ టైమింగ్ పడలేదు కొన్ని కొన్ని. మళ్ళా ఇంకా చానా ఉన్నాయి భయ్య. కానీ సినిమా ఒక్కటి మెచ్చుకోవచ్చు. ఎందుకంటే మరీ ఈ సినిమాకైతే 8 మూవీస్ రిజెక్ట్ జేసిర్రు. హీరో 8 మూవీస్ రిజెక్ట్ జేసిండు ఇది ఒక్క సినిమా కోసం. మరి ఈ సినిమాలో అంతేముందో అనే నేను పోయినా. మొన్న ట్రైలర్ ఇట్లే చెప్పిన. ఈ సినిమాలో అంతా ఏం కొత్త కాన్సెప్ట్ ఉందనే నేను పోయి చూద్దామని ఖచ్చితంగా చూసిన. ఇగ సినిమా చూస్తే నాకైతే అంత లెవెల్ అనిపియలే నిజం చెప్పాలంటే టు బీ ఫ్రాంక్. ఒక నార్మల్ స్టోరీ. అప్పుడు మళ్ళా అదే లవ్ స్టోరీ, విలేజ్ బ్యాక్‌గ్రౌండ్ మూవీ తీసిండు. మళ్ళీ ఇప్పుడు ఇట్లా అదే. ఏదైనా కొత్తది ట్రై చేసుంటే సుమంత్ ప్రభాస్ అన్న. ఇది మళ్ళా ఇదే రొటీన్ స్టోరీ అయ్యేవరకల్లా పబ్లిక్ గిట్ల చాలా మంది డిసప్పాయింట్ నేనైతే చాలా డిసప్పాయింట్ అయినా. పబ్లిక్ విషయం ఇగ పబ్లిక్ గిట్ల చాలా మంది డిసప్పాయింట్ అయితారు. ఎందుకంటే రొటీన్ స్టోరీ కాబట్టి అంతా నెగ్లెక్ట్ చేస్తారు. చూడాలి మరి ఈ మూవీ ఎంత కలెక్ట్ చేస్తది. సమ్మర్ సీజన్ కాబట్టి పక్కా ఫ్యామిలీస్ అన్నీ చూద్దాం అనుకుంటాయి. మరి ఈ మూవీ అంత దూరం ఎళ్లి మరి ఇగ ఎంత కలెక్ట్ చేస్తది? మరి బడ్జెట్ కలెక్షన్స్ అన్నా నిజం చెప్పాలంటే బడ్జెట్ కలెక్షన్స్ అన్నా వస్తాయా? రావా? అన్న అంచనాల మీద చూడాలిగ. కానీ సినిమా ఓ రకంగా చెప్పాలంటే ఫ్యామిలీ డ్రామా మంచిగుంది. రొటీన్ లవ్ స్టోరీ. కానీ అంటే ఇగ కొత్త కొత్త కామెడీసు అల్ల కొన్ని సెట్ అయినయి. కొన్ని సెట్ కాలేవు. ఆ ఓరియెంటెడ్‌లో చానా ఉన్నాయి గానీ మరి చూడాలి ఈ మూవీ ఎట్లా ముందటికెళ్తదనేది. మనము కలెక్షన్‌ల విషయంలో చూసుకుందాం తర్వాత. అప్పుడు ఏది ఎంత మరి ఎంత బడ్జెట్ అయింది, ఎంత అన్నది అప్పుడు ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని అప్పుడు బ్లాక్ బస్టర్ అయితదా కాదా అన్నది చూద్దాం. ఓకేనా? బాయ్.